mother, Shoyo. Cut off every line from him. If he has no approach, he has no wings. Fly! Tie to the middle? Why? హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. హైక్యూ మాంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చి 386 నుంచి 390 చాప్టర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక అడ్లర్స్ వచ్చి సెకండ్ టైం అవుట్ ని తీసుకుంటారు. ఇక్కడ సుగువారా ఆసయితో నిష్నోయ ఎక్కడ ఉన్నాడని అడిగితే ఇటలీలో ఫిషింగ్ చేస్తూ ఉన్నాడని చెప్తాడు. ఇక నెక్స్ట్ మాల్ లో నిష్నోయ ఫిషెస్ ని పట్టుకుంటూ ఉండడం చూస్తాము. ఆసయి టెక్స్ట్ చేస్తే అతనికి ఒక ఫోటోని సెండ్ చేస్తాడు. ఫాస్ట్ లో ఆసయి ఫ్యూచర్ లో ఏమవుదామని అనుకుంటున్నావని అంటే వాలీబాల్ గురించి చెప్తాడని అనుకున్నా, కానీ జపాన్ అండ్ వరల్డ్ ని ట్రావెల్ చేస్తూ నన్ను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడి వరకు వెళ్తానని చెప్తాడు. అది విని నేను షాక్ అయ్యానని చెప్తాడు. ఇక్కడ షోయో సెట్టింగ్ ని చూసి టాకడా ఆ స్మాలర్ కిడ్ వచ్చి ఏదైనా చేయగలడని స్మైల్ చేస్తాడు. అండ్ వాజ్జో కోచ్ వచ్చి మనం ఎంత చేసినా ఎంత బాగా ఆడినా అది మనకు సరిపోదని చెప్తాడు. ఇక సోల్కోవా వచ్చి జంప్ ఫ్లోట్ సర్చ్ చేస్తే చాలా ఈజీగా షోయో ఆ బాల్ ని రిసీవ్ చేసుకొని అత్సుమోకి ఇస్తే థామస్ కి సెట్ చేస్తాడు. ఇక థామస్ ఆ బాల్ ని స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. అప్పుడు థామస్ షోయో దగ్గరికి వెళ్లి సార్ ని రిసీవ్ చేసుకోవడం అంత ఈజీ కాదు, బట్ నువ్వు చాలా ఈజీగా రిసీవ్ చేసుకున్నావు. ఎలా అని అంటే విండి ఉన్నప్పుడు కన్నా లేనప్పుడు రిసీవ్ చేసుకోవడం చాలా ఈజీ అని చెప్తాడు. అది విని బొకుటా అండ్ థామస్ వచ్చి చాలా కూల్ అని అంటారు. నెక్స్ట్ థామస్ సర్చ్ చేస్తే ఆ బాల్ ని రిసీవ్ చేసుకుని నికోలస్ కి సెట్ చేస్తే స్పైక్ చేస్తాడు. అది బొకుటో ఫేస్ దగ్గరికి వెళ్తుంది, బట్ బొకుటో వచ్చి తన చేస్తో ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. అది చూసి అందరూ నవ్వుకుంటారు. అండ్ ఆత్సుమో స్పైక్ ఇవ్వకుండా ఆ బాల్ ని డంప్ చేసి స్కోర్ చేస్తాడు. ఇక్కడ స్కోర్ ని చూసుకుంటే బ్లాక్ జాకల్స్ కి 24 అండ్ అడ్లర్స్ కి 20 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ థామస్ సెకండ్ సర్వ్ చేస్తే ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు కాగయామా ఆ బాల్ ని ఉసిజిమాకి సెట్ చేస్తే తన ఫుల్ పవర్ తో ఆ బాల్ ని స్పైక్ చేస్తాడు. బట్ షోయో ఆ స్పైక్ ని రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ రిసీవ్ చేసుకోలేకపోతాడు. అప్పుడే ఉసిజిమా షోయోతో అది చాలా హార్డ్ గా ఉందా, సారీ నేను చాలా స్ట్రాంగ్ అని చెప్తాడు. అక్కడ వాళ్ళలో ఎక్స్ప్రెషన్ చూడండి, అలాగే షోయో స్టాన్స్ ని చూడండి. ఉసిజిమా స్పైక్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కాగయామా సర్వ్ చేస్తే అది నెట్టికి తగులుకొని బ్లాక్ జాకల్స్ కోర్ట్ లో పడుతుంది. బట్ ఆత్సుమో ఆ బాల్ ని వన్ హ్యాండ్ తో టచ్ చేస్తాడు. ఇక షోయో ఆ బాల్ ని స్పైక్ చేయడానికి వస్తాడు. అప్పుడు అడ్లర్స్ బ్లాక్ కి వస్తారు, కానీ షోయో వచ్చి తన మిడ్ ఎయిర్ ఫామ్ ని చేంజ్ చేసి స్పైక్ నుంచి సెట్టింగ్ చేయడానికి తీసుకొని బొకుటోకి సెట్ చేస్తే స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. యామగుచి అది చూసి బీయింగ్ గుడ్ అంటే బీయింగ్ ప్రీ అంటే ఏంటో ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకుంటాడు. అది కాగయామా చూసి షాక్ అయిపోతాడు. ఇక నెక్స్ట్ కాగయామా ఫ్లాష్ బ్యాక్ ని చూస్తాము. కాగయామా పుట్టి కొన్ని రోజులు మాత్రమే అయి ఉంటుంది. అప్పుడే వాలీబాల్ ని తీసుకొని ఆడుకుంటూ ఉంటాడు. అది చూసి వాళ్ళ తాత అండ్ సిస్టర్ షాక్ అయ్యి తన దగ్గర నుంచి బాల్ ని తీసుకోవడానికి ట్రై చేస్తారు, బట్ గట్టిగా పట్టుకొని ఉంటాడు. ఇక్కడ వాళ్ళ తాత వచ్చి లేడీస్ కి వాలీబాల్ కోచ్. కాగయామాకి 4 years ఉన్నప్పటి నుంచి తనతో పాటు జిమ్ కి వెళ్లి వాలీబాల్ తో ఆడుకుంటూ ఉంటాడు. అలా రోజు వెళ్తాడు. బట్ ఒక రోజు లేడీస్ కి మ్యాచ్ ఉండడం వల్ల వాళ్ళ తాత నువ్వు ప్రాక్టీస్ చేయలేవు అని చెప్తే సరే నాకు జిమ్ బాగా నచ్చిందని చెప్తాడు. అప్పుడు వాళ్ళ తాత వచ్చి నీకు జిమ్ లో బాగా ఏం నచ్చింది కాగయామా అని అంటే కలర్ అండ్ స్మెల్ అని చెప్తాడు. ఇక కాగయామా రోజు ప్రాక్టీస్ అండ్ రన్నింగ్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు కాగయామా సిస్టర్ వచ్చి వాలీబాల్ ఆడనని చెప్తే రీజన్ ఏంటి అని వాళ్ళ తాత అడుగుతాడు. అప్పుడు వాళ్ళ సిస్టర్ వాలీబాల్ ఆడాలి అంటే హెయిర్ కట్ చేసుకోవాలి కదా, అయితే నా బాయ్ ఫ్రెండ్ వచ్చి షార్ట్ హెయిర్ లో నువ్వు బాగుండవని చెప్పాడని చెప్తుంది. దానికి వాళ్ళ తాత వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారని కాదు, నువ్వేమనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్, అది నీకన్నా బెటర్ గా ఎవరు అండర్స్టాండ్ చేసుకోలేరని చెప్తాడు. ఇక కాగయామా తన ప్రాక్టీస్ అండ్ రన్నింగ్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు అడ్లర్స్ అండ్ బ్లాక్ జాకల్స్ మ్యాచ్ ను చూస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ తాత వచ్చి ఏ పొజిషన్ లో ఆడాలని అనుకుంటున్నావు అని అడిగితే ఎవరైతే మోస్ట్ బాల్స్ ని టచ్ చేస్తారో ఆ పొజిషన్ లో ఆడతాను, కానీ మోర్ ప్రాక్టీస్ చేయాలని చెప్తాడు. దానికి వాళ్ళ తాత ఈ రోజు నేను ప్రాక్టీస్ కన్నా ఇంపార్టెంట్ అయిన ఒక విషయాన్ని నీకు చెప్పబోతున్నాను, అదే పర్సనల్ మెయింటెనెన్స్ అని చెప్తాడు. ఇక కాగయామా ఎలిమెంటరీ స్కూల్ వాలీబాల్ టీమ్ లో జాయిన్ అవుతాడు. వన్ డే కాగయామాకి మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ లో ఎవరు కాగయామా సర్వ్స్ ని రిసీవ్ చేసుకోలేకపోతారు. కాగయామా సర్వ్స్ ని చూసి షాక్ అయిపోతారు. ఇక కాగయామా సర్వ్స్ ని రిసీవ్ చేసుకోలేకపోతే కావాలని ఈజీ సర్వ్స్ ని చేస్తాడు. ఇక మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళ తాత కాగయామాతో మ్యాచ్ ఎండ్ లో ఎందుకు నువ్వు ఈజీ సర్వ్స్ ని చేసావు అని అడిగితే కోర్టులో ఎక్కువసేపు
గేమ్ ఆడాలని చెప్తాడు. దానికి వాళ్ళ తాత, నువ్వు గుడ్ ప్లేయర్ అయితే చాలా గేమ్స్ ని ఆడగలవు, నువ్వు నిజంగానే బెటర్ ప్లేయర్ అయితే ఏదో ఒక రోజు నీకన్నా బెటర్ ప్లేయర్స్ ని చూస్తావు, అది నేను ప్రామిస్ చేస్తున్నాను అని చెప్తాడు. నెక్స్ట్ కాగయామ కిటగావా మిడిల్ స్కూల్ వాలీబాల్ టీమ్ లో జాయిన్ అవుతాడు. ఇక్కడ వాళ్ళ తాతకి ఒంట్లో బాగుండదు, హాస్పిటల్లో ఉంటాడు. తన దగ్గరికి వెళ్లి 3rd ఇయర్ చాలా బాగా ఆడుతున్నారు, ఒక అతను సర్వ్స్ ని బాగా చేస్తున్నాడు, అలాగే సెటర్ కూడా, అతను నాకేమీ నేర్పించడం లేదని చెప్తే వాళ్ళ తాత, వాళ్ళు నీ టీమ్మేట్సే అయి ఉండొచ్చు కానీ వాళ్ళు కూడా నీ రైవల్సే అని చెప్తాడు. ఇక కాగయామ గేమ్స్ ని చూడాలని ఉందని చెప్తే ఇప్పుడు కాదు, నాకు టైర్డ్ గా ఉంది, రేపు చూద్దామని చెప్తాడు. ఇక 3rd ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. ఒక రోజు కాగయామ డైచి అండ్ కొనమి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. ఇక ప్రాక్టీస్ అయిపోయి వెళ్తూ ఉంటే కాగయామ డైచిని పిలిచి, నేను రిసీవ్స్ ని ప్రాక్టీస్ చేసుకోవాలి, స్పైక్ ని హిట్ చేస్తావా అని అడిగితే నేను టైర్డ్ అయిపోయాను, నేను ప్రాక్టీస్ చేయలేనని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక కాగయామ ఒకడే తన సర్వ్స్ ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. అలా ప్రాక్టీస్ చేసుకుంటూ కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇక ఒక రోజు వాళ్ళ తాత చనిపోతాడు. ఇక నెక్స్ట్ డే నుంచి కాగయామ రన్నింగ్, మ్యాచెస్ అండ్ సర్వ్స్ ను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. అలా తన మిడిల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. ఇక సిరోటోరిజావా స్కూల్లో జాయిన్ అవ్వడం కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాడు, కానీ ఆ ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతాడు. అలా కరాస్నో హై స్కూల్ టీమ్ లో జాయిన్ అవుతాడు. ఇక ప్రజెంట్ ని చూపిస్తారు. కాగయామకి వాళ్ళ తాత చెప్పిన మాటలు గుర్తు చేసుకొని నవ్వుకుంటాడు. అండ్ వాళ్ళ సిస్టర్ హెయిర్ కట్ ని చేసుకొని ఉండడం చూస్తాము. ఇక్కడ కాగయామ వచ్చి సాకుసా, బొకుటో, ఆసుమమియా అండ్ హీనాట వీళ్ళంతా ఎంత డేంజర్ ప్లేయర్స్ అని వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఊసిజేమా సర్వ్ చేస్తే షోయా ఆ బాల్ ని ఈజీగా రిసీవ్ చేసుకోవడం చూసి తన బ్యాలెన్స్ పర్ఫెక్ట్ గా ఉంది. హై స్కూల్లో ఉన్నప్పుడు కూడా షోయాకి గుడ్ బ్యాలెన్స్ ఉంది, బట్ ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్ గా ఉంది, ఇదంతా శాండ్ వల్ల అని శాండ్ ని తిట్టుకుంటాడు. ఇక్కడ కాగయామ సేమ్ కెన్మా లాగా తిట్టుకుంటున్నాడు. ఇక ఆసుమో థామస్ కి సెట్ చేస్తే హిట్ చేసి స్కోర్ చేస్తాడు. నెక్స్ట్ బొకుటో స్పైక్ చేస్తే బ్లాకర్స్ ఆ స్పైక్ ని స్టాప్ చేస్తారు, బట్ బొకుటో సింగిల్ హ్యాండ్ తో ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. ఇక ఆసుమో ఆ బాల్ ని తీసుకొని బ్యాక్ రో లో ఉన్న హినాటాకి సెట్ చేస్తే స్పైక్ చేస్తాడు, కానీ కాగయామ ఆ బాల్ ని టచ్ చేసి డిఫ్లెక్ట్ చేస్తాడు. ఇక్కడ ఆసుమో క్విక్ సైడ్ ని చూసి టాకడా, కాగయామ కూడా హోషియోమికి క్విక్ సైడ్ ని చేస్తే హినాటా లాగా 100% జంప్ చేయకపోయినా హోషియోమి తన టెక్నిక్ తో హిట్ చేస్తాడు కదా అని అంటే కోచ్ ఖచ్చితంగా చేయొచ్చు, కానీ అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. హోషియోమి ఏరియల్ బ్యాటిల్ లో మాస్టర్ కాబట్టి స్పీడ్ కన్నా జస్ట్ బాల్ ని పర్ఫెక్ట్ టైం లో ఎయిర్ లో పెడితే సరిపోతుందని చెప్తాడు. సేమ్ అలానే కాగయామ హోషియోమికి క్విక్ సెట్ ని ఇస్తే తన స్కిల్ తో గ్యాప్ లోకి స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. నెక్స్ట్ కాగయామ నికోలస్ కి సెట్ చేస్తే స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. ఇక్కడ కోచ్ కాగయామ సెట్స్ ని కాంప్లిమెంట్ చేసి టాకడాతో, అక్కడ నీ ఓల్డ్ స్టూడెంట్స్ నిన్ను గర్వపడేలా చేస్తున్నారని చెప్తాడు. నెక్స్ట్ కాగయామ సర్వీసెస్ ని హిట్ చేస్తాడు, దాంతో ఆడియన్స్ అందరూ ఎంకరేజ్ చేస్తారు. మళ్ళీ కాగయామ సర్వ్ చేస్తే బట్ ఈసారి షోయో ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. ఇక నెక్స్ట్ ఆల్సోము ఆ బాల్ ని రిసీవ్ చేసుకుని సాకుసాకి సెట్ చేస్తే బ్లాకర్స్ హ్యాండ్స్ కి ఏం చేసి స్పైక్ చేస్తాడు, బట్ ఓషియోమి ఆ స్పైక్ ని రిసీవ్ చేసుకుంటాడు, కానీ అది అపోనెంట్స్ కోర్ట్ లోకి వెళ్తూ ఉంటుంది. బట్ కాగయామ జంప్ చేసి నికోలస్ కి సెట్ చేస్తాడు, బట్ షోయో బ్లాక్ చేస్తాడు, అయినా కూడా నికోలస్ స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. నెక్స్ట్ కాగయామ తన 3rd సర్వ్ చేస్తే సాకుసా ఆ సర్వ్ ని రిసీవ్ చేసుకుని ఆత్సుమోకి ఇస్తే ఆసుమో వచ్చి షోయోకి స్పైక్ ఇస్తాడు. ఇక షోయో గ్యాప్ లోకి స్పైక్ చేస్తాడు, కానీ లిబ్రో ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. అయితే ఆ బాల్ మళ్ళీ అపోనెంట్స్ కోర్ట్ లోకి వెళ్తూ ఉంటుంది, బట్ కాగయామ సెట్ చేయాలని జంప్ చేస్తాడు. అప్పుడే టనాకా వచ్చి హై స్కూల్లో హినాటా ఒకడే మాస్టరు, అతని వల్ల కాగయామ తన లిమిట్స్ ని పుష్ చేశాడు, కానీ ఇప్పుడు టీమ్ లో ఉన్న వాళ్ళంతా మాస్టర్స్ అని అంటాడు. ఇక బ్లాక్ జాకర్స్ బ్లాకర్స్ వచ్చి కాగయామ ఎలాంటి బాల్ నైనా సెట్ చేస్తాడు, ఇప్పుడు ఎవరికి సెట్ ఇస్తాడని చాలా ఫోకస్ గా ఉంటారు. బట్ కాగయామ ఈసారి బాల్ ని ఎవరికి సెట్ చేయకూడదని వదిలేసి పాయింట్ ని స్కోర్ చేస్తాడు. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే డైచి వచ్చి కాగయామ నెక్స్ట్ ఇయర్ వాలీబాల్ ఆడటం కోసం ఓవర్సీస్ కి వెళ్తున్నాడు, బట్ ఎన్ని లాంగ్వేజెస్ ని మాట్లాడగలడు. నికోలస్ తో కమ్యూనికేషన్ బాగానే చేస్తున్నాడు, అయితే వాలీబాల్ తో మాట్లాడడం ఒకటి మాత్రమే కాగయామకి తెలుసని అంటాడు. ఇక కాగయామ 4th సర్వ్ చేస్తే ఆ బాల్ ని షోయో పర్ఫెక్ట్ గా రిసీవ్ చేసుకుంటాడు. అది చూసి కాగయామ షాక్ అవుతాడు. ఇక బొకుటోకి స్పైక్ ఇస్తే పర్ఫెక్ట్ లైన్ షాట్ ని హిట్ చేసి స్కోర్ చేస్తాడు. అది చూసి క్రౌడ్ అంతా ఎంకరేజ్ చేస్తారు. నెక్స్ట్ ఆల్సుమో వచ్చి అపోనెంట్స్ కార్నర్ లోకి సర్వీసెస్ ని హిట్ చేసి స్కోర్ చేస్తాడు. మళ్ళీ సర్వ్ చేస్తే ఈసారి ఓషియోమి రిసీవ్ చేసుకుని కాగయామకి ఇస్తే కాగయామ వచ్చి లెఫ్ట్ లో ఉన్న నికోలస్ కి సెట్ ఇస్తాడు, బట్ బ్లాక్ జాకర్స్ వచ్చి బ్లాక్ చేస్తారు, అయినా కూడా హ్యాండ్స్ కి ఏం చేసి స్పైక్ చేస్తాడు, కానీ షోయో ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. బట్ ఇక్కడ కాగయామ అండ్ ఆల్సుము క్విక్ సెట్ ని ఎక్కువగా యూజ్ చేయడం లేదు. తన సైజు నికోలస్ అండ్ ఉసిజిమా ఉన్నారు కదా అందుకే అని అనుకుంటా అని యామగుచి అండ్ యాచి అనుకుంటారు. నెక్స్ట్ కాగయామ వచ్చి మిడిల్ బ్లాకర్ అయిన హిరుగామికి సెట్ ఇస్తే స్పైక్ చేస్తాడు. అది చూసి సుకి తను కావాలని ఎక్కువ సైజ్ ని సెట్ చేస్తున్నాడని తన మనసులో అనుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ కాగయామ షోయోకి సర్వ్ చేస్తే ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు, బట్ అది అడ్లర్స్ కోర్ట్ లోకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ బొకుటో వచ్చి కాగయామ ఎవరికి సెట్ చేస్తాడని ఆలోచిస్తూ కన్ఫ్యూజన్ అయిపోతాడు. ఇక కాగయామ మళ్ళీ మిడిల్ లో ఉన్న హిరుగామికి సెట్ చేస్తే
ఇస్తే స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. దానికి సుకి వచ్చి కాగియామా కావాలని మిడిల్ లో స్పైక్ ఇవ్వలేదు, బికాస్ వాళ్ళ బంచ్ షిఫ్ట్ ఫార్మేషన్ ని స్ప్రెడ్ షిఫ్ట్ ఫార్మేషన్ లోకి తీసుకువెళ్లాలని చేశాడని చెప్తాడు. నెక్స్ట్ కాగియామా తన సెకండ్ సర్వ్ చేస్తే లిబ్రో ఆ బాల్ ని రిసీవ్ చేసుకుని ఆత్సుమోకి ఇస్తే ఆత్సుమో బొకుటోకి సెట్ చేస్తాడు. బట్ బొకుటో స్పైక్ చేసినా వాళ్ళ లిబ్రో ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. అప్పుడే షోయో ఆత్సుమో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. ఫస్ట్ ఇయర్ యూత్ క్యాంప్ కి వచ్చినప్పుడు కాగియామా జస్ట్ యావరేజ్ సెటర్, తన సెట్టింగ్ ని జస్ట్ హిటర్ కి ఇచ్చేవాడు. కానీ తర్వాత నుంచి చాలా డిఫరెంట్ గా స్కేరీగా మారాడు. ఇదంతా మీరు కాగియామాకి మిడిల్ స్కూల్ లో హెల్ప్ చేయడం వల్ల చూసావా ఎంత స్కేరీగా ఉన్నాడు అని చెప్తే ఆత్సుమో మాటలకే షోయో సగం భయపడిపోతాడు. నెక్స్ట్ వన్ లో కాగియామా వచ్చి డైచి కరాస్నో కోచ్, కరాస్నో టీం అందరూ తనని ఎంకరేజ్ చేసి తనని బెటర్ సెటర్ ని చేసిన సీన్స్ ని బ్యాక్గ్రౌండ్ లో చూపిస్తారు. అప్పుడు కాగియామా ఇదంతా మీరు నేర్పించింది, హిటర్స్ అందరూ నా బెస్ట్ సెట్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి థర్డ్ టైం కాగియామా మళ్ళీ హిరుగామికి సెట్ చేస్తే హిట్ చేసి స్కోర్ చేస్తాడు. అప్పుడే డైచి కోనమితో ఇప్పుడు కాగియామా వచ్చి స్పైకర్ కి సెట్ చేస్తాడని అనుకున్నా, కానీ ఇక్కడ బ్లాక్ జాకల్స్ బ్లాకర్స్ ని డాన్స్ చేపిస్తున్నాడని చెప్తాడు. అలాగే కోచ్ వచ్చి తన ట్రస్ట్ ని ఒక చేతిలో అండ్ తన ప్రైడ్ ని ఇంకో చేతిలో పెట్టుకొని తన పవర్ఫుల్ ఫెయిత్ఫుల్ స్పైకర్స్ ని అన్ని వైపులా పెట్టుకొని కోర్ట్ లో ఒక కింగ్ లాగా నిలబడుకుని ఉన్నాడని చెప్తాడు. ఇక్కడ ఓషిమి స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. ఈ పాయింట్ తో సెకండ్ సెట్ లో అడ్లర్స్ విన్ అవుతారు. ఇక థర్డ్ సెట్ వచ్చి కాగియామా సర్ తో స్టార్ట్ అవుతుంది. బట్ షోయో ఆ సర్ ని రిసీవ్ చేసుకుని ఆత్సుమోకి ఇస్తే సుగోకి బాల్ ని సెట్ చేస్తాడు. బట్ అడ్లర్స్ మిడిల్ బ్లాకర్ అయిన హిరుగామి ఆ స్పైక్ ని స్టాప్ చేస్తాడు. అది చూసి ఓసాము నవ్వుకుంటాడు. నెక్స్ట్ కాగియామా సెకండ్ సర్వ్ ని అపోనెంట్ కార్నర్ లోకి సర్వీసెస్ ని హిట్ చేసి స్కోర్ చేస్తాడు. ఇక బ్రెజిల్ లో హేటర్ అండ్ తన వైఫ్ గేమ్ ని చూస్తూ అసలు ఈ కాగియామా ఎవరని అనుకుంటారు. మళ్ళీ కాగియామా తన థర్డ్ సర్వ్ ని సేమ్ డైరెక్షన్ లో సర్వ్ చేస్తాడు. బట్ లిబ్రో ఆ సర్వ్ ని రిసీవ్ చేసుకుంటాడు. ఇక ఆత్సుమో వచ్చి మళ్ళీ సుగోకి సెట్ చేస్తే స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. ఈసారి హిరుగామి బ్లాక్ చేయలేకపోతాడు. అది చూసి సుకి ఫుటగుచి అండ్ అయోని షాక్ అవుతారు. ఇప్పుడు ఆత్సుమో సర్వ్ 6 స్టెప్స్ తీసుకొని జంప్ సర్వ్ చేస్తే నికోలస్ ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. ఇక కాగియామా ఆ బాల్ ని ఉసిజిమాకి సెట్ చేస్తే స్పైక్ చేస్తాడు. బట్ లిబ్రో ఆ బాల్ ని రిసీవ్ చేసుకుని ఆత్సుమోకి ఇస్తే అప్పుడు అడ్లర్స్ బ్లాకర్స్ వచ్చి ఆత్సుమో ఎవరికి సెట్ ఇస్తాడని ఫుల్ ఫోకస్ లో ఉంటారు. బట్ ఈసారి ఆత్సుమో లెఫ్ట్ లో ఉన్న బొకుటోకి స్పైక్ ఇస్తే స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. ఇప్పుడు ఆత్సుమో సెకండ్ సర్వ్ ని 4 స్టెప్ తీసుకొని జంప్ లోడ్ సర్వ్ చేస్తే హోషిమి హ్యాండ్స్ తగిలి కోర్ట్ అవుట్ సైడ్ లో పడుతుంది. అది చూసి షాక్ అవుతారు. ఇక ఆత్సుమో థర్డ్ సర్వ్ కి 4 స్టెప్స్ మాత్రమే తీసుకుంటాడు. ఇక్కడ అడ్లర్స్ వచ్చి అది జంప్ లోడ్ సర్వ్ అని అనుకొని ముందు నిలబడుకొని ఉంటారు. అయితే అది జంప్ సర్వ్. దాని వల్ల నికోలస్ ఆత్సుమో సర్వ్ ని రిసీవ్ చేసుకోలేకపోతాడు. అది చూసి స్టేడియం లో ఉన్న వాళ్ళందరి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒకసారి ప్లేయర్ ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ చూస్తే నవ్వాగదు. అప్పుడు సైకో వచ్చి ఆత్సుమో 2 టైప్స్ ఆఫ్ సర్వ్స్ ని కాదు ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ సర్వ్స్ ని యూజ్ చేయగలడని షాక్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.